హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజైతే నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అచ్చం అమ్మమ్మ నానమ్మ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఒకసారి ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కలను అయితే తీసుకోవాలి. ఇందులో సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి. ముక్కకి మొత్తం కారం, పసుపు అన్నీ పట్టేటట్లు కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే 4 టమాటాలు, 2 ఆనియన్స్ అయితే తీసుకొని వీటినైతే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇలా పేస్ట్లా చేయాలి. ఇప్పుడైతే పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టుకుందాం. ఇప్పుడు ఒక టమాటా, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. ఇవి దోరగా వేయించి పెట్టుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మాడకుండా ఇట్లా కలుపుతూ వీటినైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత వీటినైతే పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే తాలింపు కోసం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే టమాటా కూడా వేద్దాం. ఇందులోనే 3 రెబ్బలు కరివేపాకు కూడా వేయాలి. ఇవంతా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ అయితే ఇందులో వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలండి. పాతకాలంలో అయితే ఆనియను, టమాటా అమ్మమ్మలు చేతితో కలిపేవాళ్ళు. ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టుకున్నాను నేను. ఇలా చేయడం వల్ల పులుసు చిక్కదనంగా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. టమాటా పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ తగిన సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేద్దాం. వేసి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసుకుందాం. ఆల్రెడీ మనం చేప ముక్కలకి కారం అయితే పట్టించుకున్నాం కాబట్టి ఇప్పుడైతే కారాన్ని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడైతే చింతపండు పులుసు ఇందులో పోసుకుందామండి. ఇలా 3 టైమ్స్ వరకు దీన్ని కలుపుతూ ఈ చింతపండు పులుసు మొత్తం ఇందులో పోయాలి. ఇలా మొత్తం పోసేసిన తర్వాత అంతా ఒకసారి కలపాలి. ఇలా కలిపి వీటినైతే తెల్లేంత వరకు మూత పెట్టాలి. ఇలా ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇది మరుగుతూ ఉంటుంది పులుసు. ఈలోపు మనం కొత్తిమీర అవి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా తెల్లుతూ ఉన్నప్పుడైతే పులుసు బాగా మరిగిందండి. ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాం. అన్ని చేప ముక్కల్ని కూడా ఈక్వల్గా పెట్టాలి. అన్ని చేప ముక్కలు పెట్టిన తర్వాత గంటితో అయితే ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత అడ్జస్ట్ చేయలేము, విరిగిపోతాయి కాబట్టి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత ఒకసారి కలిపి మూత అయితే పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసుని అయితే ఉడికించుకుందామండి. 15 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చేప ముక్కలు అయితే ఉడికిపోయినాయండి. ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడిని అయితే ఇందులో వేసేద్దాం. ఇలా పొడినంతా వేసిన తర్వాత అస్సలు గంటి పెట్టకూడదండి. ఇట్లా పైన అయితే వేసుకోవచ్చు. వీటినంతా కూడా ఇట్లా పట్టుకొని ఇట్లా రౌండ్గా తిప్పుతూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పొడంతా మొత్తం కలిసేటట్టు పులుసులో తిప్పుకోవాలి. పొడి మొత్తం పులుసులో కలిసిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే పొడి వేసిన తర్వాత ఉడికించాలి.
ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. పులుసు అంతా బాగా ఉడికిపోయింది. పులుసు అయితే రెడీ. లాస్ట్గా ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఉడకాలి. ఫైనల్గా నెల్లూరు చేపల పులుసు అమ్మమ్మ స్టైల్లో అయితే రెడీ. చివరిగా స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర అయితే చల్లేద్దామండి. అంతే, ఎంతో టేస్టీ అయిన నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.